హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ హైదరాబాద్ నుంచి యాదాద్రిగుట్ట వెళ్తున్న టైంలో ఒక బోర్డు చూశాను. ఆ బోర్డు చాలాసార్లు చూశాను, ఎన్ని కిలోమీటర్స్ ఇవే అని. అయితే ఏంటబ్బా అని చెప్పేసి నెట్లో వెతికితే ఒకటి తెలిసింది. సో మీకు కూడా చూపిస్తే బాగుంటుందని, ఇది చాలా తక్కువ మందికి తెలిసి అనిపిస్తుంది నాకు. సో మీకు కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా కార్ తిప్పేశాను. ఆల్రెడీ యాదాద్రిగుట్ట వైపు వెళ్ళిపోయాను. మళ్ళీ ఇది చూసేసరికి 7 o'clockకి క్లోజ్ అని చెప్పేసి అన్నారు. అదే గూగుల్లో తెలిసింది. సో యూటర్న్ చేసి ఇది మీకు చూపించడానికి ప్లస్ నేను కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఇలా తిప్పేశాను. సో వెయిట్ అండ్ సీ. ఇంటికి అదేంటో వీళ్ళకి చెప్పవా? చూపిద్దాం. ఓకే గైస్, మరి స్టే ట్యూన్. పర్ హెడ్ 100 రూపీస్. ఇంకా వెహికల్ మీద వచ్చాం కదా 50 రూపీస్. మేము వచ్చింది ముగ్గురం, నేను, మా మిస్సెస్, మా వదిన. ఇంకా బువ్విగాడ లెక్కలో లేడు, ఎందుకంటే 5 years కదా. నేనైతే గూగుల్ ఫొటోస్లో చూశాను, చాలా బాగా అనిపించింది. సో మీకైతే అప్పుడే చెప్పను, ఫుల్ వీడియోలో చూడండి, మీకు ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది. చాలా మందికి ఇది తెలియదు కాబట్టి ఎవరైనా యాదాద్రిగుట్ట ఆన్ ద వేలో వెళ్ళినప్పుడు ఇది ఒక రైట్ సైడ్లో తగులుతుంది. అంటే యాదాద్రిగుట్ట ఇంకా ఒక 20 kilometers డిస్టెన్స్లో ఉంది అనగా ఇది బోర్డు కనిపిస్తుంది అనమాట. మీకు లాస్ట్లో ఎక్కడ ఏంటి అనేది చెప్తాము. మాకు చాలా మంది చెప్పారు మీ దగ్గరలో చాలా ఉంటాయి కానీ ఎవ్వరు దీని గురించి మాత్రం చెప్పలేదు. సో ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, అందుకే ఇది బ్లాగ్ కింద తీస్తున్నాం, షార్ట్ కూడా కాదు. మేబీ కొంతమందికి తెలియచ్చు, బట్ కొంతమందికి తెలీదు. సో మేమైతే అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇది ఒక వీడియో చేస్తున్నాం. సో జస్ట్ స్టే ట్యూన్ గైస్. భువిగాడైతే అలాగే ఉండిపోయాడు, కింద దిగరా అంటే దిగట్లేదు ఇక్కడ అసలు. మా భువిగాడికి నిద్ర మాత్రం వదలలేదు, ఇప్పుడే లేచాడు టెంపుల్కి వచ్చాక. సో అందుకే దిగడు. అయితే భువి ఇలాంటి వాటిలో ఫస్ట్ ఉంటాడు. ఇలా గుడి ప్రాంగణంలో మనకి షాపులు కూడా ఉన్నాయి. ఎంత టైం పడుతుందో చూడాలి. వీలైనంత త్వరగా యాదాద్రికి మేము చేరుకోవాలి. మళ్ళీ రిటర్న్లో వేరే ప్లాన్ కూడా ఉంది. సో ఇన్ని ప్లాన్స్ ఇదే టైంలో అవ్వాలంటే ఇప్పుడు నియర్లీ 6 అయింది టైం. చూద్దాం ఎంతసేపు అవుతుందో. టైం చూపించు. 6 అయింది. 6:05. ఇది పల్లె ఉంది, పులిహోర ఉంది గైస్, లడ్డు ఉంది. మా భూమి గారు చూసాడంటే పులిహోర కోసం వెయిట్ చేస్తారు. రాత్రి కరెక్టమ్మా. అక్కడ మాకు ఏం చెప్పారంటే మీకు తిరగడానికి ఓపిక లేకపోతే బ్యాటరీ కార్ ఉంటుంది, అది ఎక్కేయచ్చు అన్నారు. మనకు ఓపిక లేక కాదు, టైం లేక యాక్చువల్లీ. సో వెళ్ళి అక్కడ టికెట్ ఉంటుంది, టికెట్ కౌంటర్లో బ్యాటరీ కార్కి టికెట్ తీసుకొని బ్యాటరీ కార్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. ప్రత్యూష అయితే అక్కడ టికెట్ తీసుకుంటుంది. సో మీకైతే ఇవన్నీ చూపిస్తాను చూడండి, బయట ఎలాగుంటుందని. బాగా పెట్టారండి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, సరస్వతీదేవి, ఇంకా దేవతలు అందరూ. చాలా ఉన్నాయండి ఇక్కడ చూడడానికి, చాలా బాగుంది కూడా. ఇప్పుడు మేమైతే ఇక్కడ లోపల టెంపుల్కి వెళ్ళడానికి 1 kilometer ఉంటుందంట. సో మనకి టైం లేదు కదా అని చెప్పేసి బ్యాటరీ కార్ టికెట్స్ అయితే తీసుకొని ఎక్కేసాము. మినిమం 5 members వస్తే కానీ కార్ స్టార్ట్ చేయనన్నారు. మేమున్నది 4 మన భూవి గారికి ఒక టికెట్ తీయాలన్నారు. సో ఇంకా ఎక్స్ట్రా టికెట్ తీస్తే 5 members కదా కౌంట్ అన్నారు కదా అని చెప్పేసి అలా తీసి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. మీకు ఈ సరౌండింగ్ అంతా చూడడానికి చాలా బాగుంది. మేము వెళ్తున్నప్పుడు మీకు ఆన్ ద వేలో చూపిస్తాం. శివశక్తి సాయి దర్బార్ అంట. శివలింగాస్ ఎంత బాగున్నాయో అసలు. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది.
చిన్న చిన్న శివలింగస్. ప్రతిరోజు ఈ 2000 శివలింగాలకి అభిషేకం అవుతూ ఉంటుంది, పూజలన్నీ అవుతూ ఉంటాయంట. నిజంగా సూపర్ అండి. అసలు ప్రతి శివలింగాకి అభిషేకాలు చేస్తారంట. చూడ్డానికి ఎంత బాగుందో, ఆ పూజలు అయితే ఎంత బాగుంటుందో. మార్నింగ్ 7కి అభిషేకాలు స్టార్ట్ చేస్తారు. మేమైతే ఒక 2 hours పడుతుందంట. గుడి వచ్చేసి చాలా బాగుంది. ఇవన్నీ శివలింగాలు చూడండి. మీకు ఇందాక బయట నుంచి కొంచెం క్లారిటీగా కనిపించకపోవచ్చు, ఇవే అన్నమాట నేను మీకు బయట నుంచి కొంచెం ఉంటుంది. ఇంకా మధ్యలో శివలింగం చూడండి, ఎంత బాగుందో. మధ్యలో శివలింగం స్ఫటికలింగం అంటారు దాన్ని. ఓకే, మరి మీకోసమని మేము ఎంత కష్టపడి వీడియో తీస్తున్నాం. సో మీ తరఫున ఒక ఫాలో, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్, ఒక లైక్, ఒక షేర్ తప్పకుండా చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, బాగుంటున్నాయి అని అనిపిస్తేనే చేయండి. మేమేం పోస్ట్ చేయం, అది మీ ఇష్టం. ఇవైతే ఇందాక చూపించావు కదా, ఆ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు దర్శనం చేయడానికి వెళ్తున్నాం, దర్శించుకోవడానికి. చూడండి, ఇందాక మీకు చూపించాను కదా, అయినా కూడా మళ్ళీ చూపిస్తున్నాను. ఆ శివలింగం, పెద్ద శివలింగం కనిపించింది కదండి, అక్కడ చెప్పాం ఆగాం కదా, అక్కడ మనం 3 సార్లు ప్రదక్షించి ఆ శివలింగాన్ని పట్టుకొని మన కోరిక కానీ మన సమస్య కానీ చెప్పుకోవాలండి 3 సార్లు. ఏదో ఒకటే అయితే అలా చెప్పుకుంటే జరుగుతుంది అని చెప్పేసి మన క్యాబ్ డ్రైవర్ చెప్తున్నారు. చూడండి ఎంత బాగుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి ఇక్కడ. చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది కూడా. మా భూమికి మాత్రం చాలా 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 నచ్చిందంట. ఇక్కడ 6 అడుగుల బంగారపు విగ్రహాలు సాయిబాబాది, శివుడిది, అమ్మవారిది వచ్చాయంట. కానీ ఇది ఓపెన్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుందంట. ఇప్పుడు ఆల్రెడీ బంగారపు శివలింగా ఉంది, అది 3 అడుగులు. ఇప్పుడు మీకు చూపించాను కదా, కొత్తగా వస్తుంది, కొంచెం టైం పడుతుందని. అదైతే 6 feet వస్తుందంట. ఈ 3 feetకే ఎలా ఉంటుందా అని చూడాలనిపిస్తుంది. బంగారపు శివలింగం అంటే 6 feet అంటే ఇంకెలా ఉంటుందో. అన్న మీ పేరన్నా? షేకా. ఈ అన్న మనకి ప్రతిదీ బాగా వివరించారు. ఇది శివశక్తి సాయి మహాధుని. ఇవ్వండి ధుని, ఇవ్వండి బంగారు శివలింగంకి దారి ఎటు నుంచి వెళ్ళాలి. బంగారు శివలింగం 3 అడుగులు ఉంటుంది, 800 కేజీలండి, 800 కేజీల బంగారం. ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి శివలింగం. ఇలాగా 800 కేజీలతో బంగారు శివలింగం.
అభిషేకం జరుగుతుంది మనం వచ్చిన టైంకి. అదృష్టం. ఈ గుడి కట్టించిన వ్యక్తి ఏమో శ్రీ రమణానంద మహర్షి. ఇవాళ కార్తీక మాసంలో లాస్ట్ రోజు ఇవాళ అనుకోకుండా మేము వచ్చాం. ఇలా శివుడి దర్శనం, ఆ గోల్డెన్ అదే ఖర్చు కూడా చేయించారు మా చేత. ఇలా యూట్యూబర్స్ అని చెప్పిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. భూమి కూడా చాలా దగ్గర నుంచి చూశాడు. ఎలా ఫీల్ అయ్యాం? హ్యాపీ ఫీల్ అయ్యావా? వదిన నీకు ఎలా అనిపించింది వదిన? చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ డే కార్తీక మాసం ఇలా రావడం. నేనైతే అసలు మర్చిపోయాను ఈరోజు లాస్ట్ డే ఆఫ్ కార్తీక మాసం అని చెప్పి, కానీ తిని గుర్తు చేసి లాస్ట్ డే మనకు అన్ఎక్స్పెక్టెడ్గా దర్శనం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. మా భూవి అయితే ఫస్ట్ నుంచి ఎక్కడమ్మా గోల్డెన్ శివ టెంపుల్ ఎక్కడమ్మా అని అడిగాడు. చాలా బాగుంది. గోల్డెన్ శివలింగ సూపర్ అంట. వావ్. ఆపోజిట్లోనే మనకి ఆదిపరాశక్తి దర్శనం అంట. అసలు ఇది చాలా కోఇన్సిడెన్స్ అండి. అసలు మేము అనుకోలేదు ఇక్కడికి ఇలా వద్దామని. అన్ఎక్స్పెక్టెడ్. ఈ మధ్య మాకు అన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ చాలా బాగుతున్నాయి. భూవి చెప్తున్నాడు ఇటు తీమని, ఇక్కడ శివలింగాలు ఉన్నాయని. చూడండి, మీ అందరి కోసం అడుగుతున్నాడు వీళ్ళకి చూపించు బాబాయ్ అని. అక్కడ తీ బాబాయ్ వీళ్ళందరూ చూపించండి. సో వాడి కోసమైనా మీరు ఒక సబ్స్క్రైబ్. అమ్మవారిని తీ అంటున్నాడు. వాడి కష్టం కోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కమెంట్ చేయండి. వాడికి అడిగితే ఎందుకు అమ్మవారిని తీయాలరా అంటే చాలా బాగున్నాయి గుడులు అంటున్నాడు. చాలా జనాలు అయితే చాలా మంది వచ్చారండి. చెప్పు భువి, ఇక్కడ ఏ అమ్మవారు నాన్న? ఏ అమ్మవారు ఇక్కడ? అమ్మవారి పేరేంటి? ఆదిపరాశక్తి నాన్న. చూడండి చాలా బాగుందండి. లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు. ఇక్కడ కూడా అమ్మవారు తీస్తాను. ఒక పక్క చూస్తే ఇంకో పక్క మిస్ అయిపోతా అన్నట్టుంది. అసలు అమ్మవార్లు ఎంత బాగున్నాయో. ఎప్పుడు ఇంతమంది అమ్మవారిని ఎప్పుడు ఒకేసారి ఇలా చూడలేదు. వెనకతలు మీకు చూడొచ్చు. వెనకతలు ఒక దగ్గర స్ఫటికలింగం మీకు కనిపిస్తుంది కదా. కుడివైపు స్ఫటికలింగం ఉంది, ఈ ఎడం వైపు పంచలోహాలతో శివలింగం అండి. ఇటువైపు ఇవ్వండి, ఇదే ఇందాక చూపించాను కదా శివలింగం.
శివలింగ పేరు శ్రీ ముక్కు శివలింగేశ్వరుడు. దండ పెట్టుకున్నాను. సో ఫుల్ బ్లాగ్ అయితే చూసేసారు కదా. మేమైతే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది గోల్డెన్ శివలింగ అనమాట. వరల్డ్లోనా ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం, అంటే గోల్డెన్ బంగారం, బంగారం 3 అడుగులు. మళ్ళీ వీళ్ళే మళ్ళీ ఇంకో శివలింగం అది 6 అడుగులు ప్రతిష్ఠించబోతున్నారు. టైం ఉంది, అది ఎప్పుడు పడతారో తెలియదు మనకి. ఈ 3 ఫీట్దే 800 kgs ఉంది. సో ఇంకా 6 ఫీట్ ఇంకెన్ని కేజీస్ పడుతుందో తెలియదు. అది చూడడానికి ఇంకెంత బాగుంటుందో తెలియదు. సో టెంపుల్ మొత్తం సరౌండింగ్ అయితే ఆల్మోస్ట్ మేము కంప్లీట్ చూసాము. అంతా చాలా బాగుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎవరైనా హైదరాబాద్ టు ఆర్ ఎక్కడి నుంచైనా యాదాద్రికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ రైట్లో మీకు ఐడియా ఉంటే మేము మీకు లొకేషన్ అంటే ఇక్కడ నేమ్ అనేది కూడా చెప్తాము. నేను గూగుల్ మ్యాప్స్లో చూస్తే డిస్క్రిప్షన్లో కూడా ఈ లొకేషన్లో కూడా పెడతామండి. డిస్క్రిప్షన్లో ఈ లొకేషన్ పెడతాను. ఎలా అనిపించింది టెంపుల్ నీకు? చాలా బాగుందంట. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ అందరూ మాకు చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. సో అలాగే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా మర్చిపోకుండా చేయండి. అది కూడా మీకు నచ్చితేనే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్. ఈ రమ్య హరీష్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.